గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం స్టీవెన్ ఫార్మ్ ల్యాండ్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎంత ధరకు అందుబాటులో ఉంటుంది, దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు శ్రీ ఫార్మ్ ల్యాండ్స్ కన్స్ట్రక్షన్ ఓనర్ డైరెక్టర్ శ్రీ జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. గుడ్ ఈవినింగ్. సో ఈ ఫార్మ్ ల్యాండ్ గురించి చెప్పండి, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎక్కడ ఉంది? ఇది అలింపూర్ గ్రామం మేడం. అలింపూర్ గ్రామం బచ్చన్నపేట మండలం జనగాం జిల్లాలో ఈ మా వెంచర్ ఉన్నది. ఇది సిద్దిపేట బైపాస్ కానుకొని మా వెంచర్ ఉంది మేడం. ఇది 200 ఎకరాల వెంచర్లో ఆల్రెడీ మేము 100 మంది కస్టమర్లకు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇంతకుముందు 10 గుంటలలో అవుట్ రేట్ అమ్మాము. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మేము ఏం చేసామంటే 5 గుంటలు అంటే 5 గుంటలు ఈక్వలెంట్ 605 గజాలు, దానికి 499 రూపాయలు గజం, 1 lakh రూపీస్ అడ్వాన్స్ ఇస్తే దానికి ప్లాట్ అలాట్మెంట్తో ఇచ్చేస్తాం కస్టమర్లకి. దాంతోపాటు 24 నెలలు సులభ వాయిదాల్లో కూడా మేము ఈ అవకాశం కస్టమర్లందరికీ పెట్టాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కస్టమర్కి కూడా ఈజీగా ఉండాలి కాబట్టి మేము ఈ కాన్సెప్ట్ అనేది పెట్టాం మేడం. అసలు ఈ ఫార్మ్ ల్యాండ్ కాన్సెప్ట్ అంటే చెప్పండి. అసలు మామూలుగా అంటే ఇప్పుడు మేడం ప్రజెంట్ అయితే అందరూ డొమెస్టిక్ లేఅవుట్స్ వేస్తుంటారు. అవును. అగ్రికల్చర్ కాన్సెప్ట్ అనేది ఫ్యూచర్లో బాగా డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్ను మేము దృష్టిలో పెట్టుకొని మా కంపెనీ ద్వారా కస్టమర్లకు అంటే చెట్ల పెంపకం అంటే దాంట్లో 26 మలబారు, 12 ఎర్రచందనం, 12 శ్రీగంధం, మొత్తం 50 చెట్లు మేము ప్రతి ప్లాట్కు డ్రిప్ ఇరిగేషన్తో ఇస్తున్నాం. కస్టమర్లకు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి మలబారు ద్వారా వచ్చే ఆదాయాన్ని కంపెనీ 50%, కస్టమర్లకు 50% ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో అందరికీ చాలా మందికి చెట్లని పెంచుకోవాలని ఉంటుంది, కానీ ఇప్పుడు మనం సిటీలో ఉంటున్నాం కాబట్టి మనకి ప్లేస్ దొరకదు, ప్లేస్ ఉన్నా మనకి టైం దొరకదు. సో ఇలాంటి చెట్లని పెంచుకోవాలని కళ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఉండొచ్చు, మంచి థాటే ఇది. అంటే ఎవరైనా ఒక స్థలం కొనాలి అని అనుకుంటారు మేడం, అంటే 100 గజాలు 200 గజాలు, కానీ మేము 605 గజాలలో చెట్లు పెట్టిస్తున్నాం కస్టమర్కి. దాంతోపాటు సెక్యూరిటీ ఇస్తున్నాం, దాంతోపాటు 18 సంవత్సరాల మెయింటెనెన్స్ కూడా ఇస్తున్నాం. అంటే 18 సంవత్సరాల మెయింటెనెన్స్లో ప్రతి 6 సంవత్సరాలకు మలబార్ ద్వారా వచ్చే ఇన్కమ్ అంటే 3 సార్లు మలబార్ ద్వారా వచ్చే ఇన్కమ్ వస్తుంది. అలాగే శ్రీగంధం, ఎర్రచందనం ద్వారా కూడా కస్టమర్కు ఓవరాల్గా మినిమం మేడం ఒక 20-30 లక్షల రూపాయలు కస్టమర్కు బెనిఫిట్ అనేది జరుగుతుంది. దాంతోపాటు అప్పటికి ఈ ల్యాండ్ వాల్యూ కూడా పెరగడం కూడా జరుగుతుంది. ఓకే. సో ఓన్లీ ఈ 3 రకాలే చెట్లను నాటుతారా, లేకుంటే మనకి ఇప్పుడు కస్టమర్కి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీస్ కానివ్వండి, ఇంకేదైనా ట్రీస్ పెంచాలనుకుంటారు, కానీ మీరు ప్రాధాన్యం ఇచ్చేది ఈ 3 చెట్లకేనా? అవును మేడం. ఓకే. సో ఎందుకని అంటే దీనివల్ల లాభాలు ఎక్కువ ఉంటాయి? కస్టమర్లకు ఈజీ ఉంటుంది, మాకు మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. సో ఒకటేసారి కస్టమర్కు అంటే బ్యాంక్లో 10 సంవత్సరాలు పెట్టుకుంటే 10 లక్షలు వస్తుంది. మా దగ్గర కస్టమర్ 3,02,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది 24 నెలలు, ₹1,00,000 కట్టి మళ్ళీ 24 నెలలు సులభ వాయిదాల్లో ఇస్తున్నాం కస్టమర్లకు. మళ్ళీ ఆ 24 నెలల్లో చెట్లు కనీసం ఒక 2-3 ఫీట్లు హైట్ కూడా పెరగడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు నెలకోసారో 2 నెలలకోసారో సైట్ కూడా విజిట్ చేసి వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళు అది అప్పుడు వాళ్ళకే ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు ఇంకా కూడా వాళ్ళ రిలేషన్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళు ఇది బాగుంది స్టీవెన్ ఫార్మ్ ల్యాండ్స్లో మీరు తీసుకుంటే ఈ విధంగా మేము 24 నెలల్లో వాళ్ళు ఇస్తున్న సులభ వాయిదాల్లో మరి మీరు కూడా తీసుకోండి అనేది కూడా వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చెప్తారు కదా. సో పూర్తి మెయింటెనెన్స్ మొత్తం మీరే చూస్తారు, ఓన్లీ జస్ట్ మేము ల్యాండ్ కొనాలంటే. ఓకే. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మిగతా అన్ని ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోక ముందుకే మేము చెట్లను పెడతాము, డ్రిప్ ఇరిగేషన్ అవుతుంది, మెయింటెనెన్స్ కూడా జరుగుతుంది మేడం. సో అంటే రిజిస్ట్రేషన్ కాకముందు నుంచి ప్లానింగ్ అంతా జరుగుతుంది అన్నమాట. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేసరికి కనీసం చెట్టు ఒక మినిమం 3-4 ఫీట్లు హైట్ కూడా పెరగడం జరుగుతుంది ఆ టైం వరకు. సో కళ్ళతో వాళ్ళ చెట్లని వాళ్ళ కళని చూసుకోవచ్చు. ఓకే. సో ఇది చాలా కొత్త జిల్లాలో ఫామ్ అయ్యాయి. సో ఇది ఏ జిల్లా కిందకి వస్తుంది? ఇది ఇంతకుముందు వచ్చేసి వరంగల్ జిల్లాలో ఉండేది మేడం. ఇప్పుడు తెలంగాణలో కొత్త జిల్లాలు అయిన తర్వాత జనగాం జిల్లా కిందకి ఈ మేము ఏదైతే సైట్ ఉందో మా సైటు ఆ జిల్లా పరిధిలోకి వస్తుంది.
ఓకే, ఖమ్మం నుంచి చెప్పండి. టెలికాల్. ఓకే, ఖమ్మం నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో అఖిల్ గారు. హలో, నమస్తే అండి అఖిల్ గారు. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో. మీరు టీవీలో చూసి మాట్లాడొద్దు, ఫోన్. ఓకే, సో ఇందాక మీరు చెప్తున్నారు జిల్లా గురించి. సో జనగాం జిల్లా కింద జనగాం జిల్లాలో వస్తుంది మేడం ఇది. దీనికి కుమ్రవెల్లి అనే దేవస్థానం తెలంగాణలో ఫేమస్ టెంపుల్, అది దానికి దగ్గరలో ఉంటుంది మా వెంచర్. మళ్ళీ యాదాద్రి జిల్లా, సిద్దిపేట జిల్లా, జనగాం జిల్లా మధ్యలో మా వెంచర్ ఉన్నది మేడం. ఓకే, సో ఇది ఉప్పల్ నుంచి ఎంత దూరంలో వస్తుందంటారు? ఉప్పల్ నుండి 80 కిలోమీటర్స్ వస్తుంది. 80 కిలోమీటర్స్. ఓకే, సో ఇందాక మీరు ఇన్స్టాల్మెంట్స్ గురించి చెప్పారు. సో ఇన్స్టాల్మెంట్స్ అనేది ఎన్ని మంత్స్లో మనం పే చేయొచ్చు? 24 సులభ వాయిదాల్లో పే చేయొచ్చు. దానికి ప్రతి ఈఎంఐ 8,412 రూపాయలు. ₹1,00,000 ఫస్ట్ అమౌంట్గా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టేస్తే దానికి ప్లాట్ అలాట్మెంట్ కూడా ఇస్తాం. ప్లాట్ అలాట్మెంట్ విత్ నంబర్, దాన్ని అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రతి నెలలో 8,412 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కడితే సరిపోతుంది. అలా 24 నెలలు కట్టేస్తే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ డాక్యుమెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎంఓఈ కూడా ఇస్తాం. అంటే మేము మెయింటైన్ చేస్తాము ఇట్లా 18 సంవత్సరాలు, దాంట్లో 50% మీకు 50% మాకు అనేది కూడా ఒక ఎంఓయూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో సెక్యూరిటీ ఏ విధంగా ఇస్తారు? సెక్యూరిటీ 24 hours సెక్యూరిటీ, ఎందుకంటే చెట్లను పెట్టిన తర్వాత సెక్యూరిటీ అనేది కంపల్సరీ మేడం. అంటే మొత్తం బార్డర్ ఫెన్సింగ్ ఉంటుంది, దానికి సోలార్ ఫెన్సింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు గేట్, ఇవన్నీ డ్రిప్ ఇరిగేషన్, వాటర్ ఫెసిలిటీ, ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ. మీరు అది వాటర్ ఫెసిలిటీ అనేది మీరు అడగలేదు. మెయిన్ ఈ అంటే మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే వరంగల్ జిల్లాలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు దేవాదుల ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ దేవాదుల ఇరిగేషన్ ప్రాజెక్టు కింద అక్కడ ఆ ఏరియాలో, అంటే మేము ఎక్కడైతే మా సైట్ ఉందో ఆ ఏరియాలో ఆల్రెడీ 2-3 రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ రిజర్వాయర్ల ద్వారా ప్రతి గ్రామంలో నీళ్లు కూడా వచ్చాయి, ప్రతి గ్రామంలో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ గ్రీనరీ కాన్సెప్ట్ అనేది మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో నేను నెక్స్ట్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు వర్షాలు పడకపోయినా సో మనకి వాటర్ ఎటువంటి ప్రాబ్లం లేదంటారు? అవును మేడం, అదే నేను చెప్పినాను కదా మేడం. ఇప్పుడు దేవాదుల ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని కింద మొత్తం ఇప్పుడు ఎన్నైతే రిజర్వాయర్లు ఉన్నాయో, ఎన్ని గ్రామాలు ఉన్నాయో, ఎన్ని మండలాలు ఉన్నాయో, అక్కడ కెనాల్స్ ద్వారా, పైప్ లైన్ ద్వారా ఆల్రెడీ వర్క్ కూడా ఆల్మోస్ట్ 80% అయింది. ఇంకా 20% ఉంది. ఆ 20% కూడా షార్ట్లీ కూడా కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు నీళ్లు కూడా వచ్చి ఉన్నాయి, కస్టమర్లు కూడా వచ్చి చూసుకోవచ్చు. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, నమస్కారం. నమస్తే అండి, స్వామి గారు. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం, ఈ చెట్ల పెంపకం ఏ రకంగా పెంచాలి, ఎట్లా మేడం అది తెలుసుకోవాలండి మేడం. ఓకే, అంటే మేము మాది ఒక శ్రీవన్ ఫార్మ్ ల్యాండ్స్ అనేది మాది ఒక కంపెనీ. మా కంపెనీ దాంట్లో ఒక 200 ఎకరాలు వెంచర్ మాది. ఈ 200 ఎకరాలలో ప్రతి 5 గుంటలు మేము ఒక కాన్సెప్ట్ ఇది. దీనికి 26 మలబారు, 12 ఎర్రచందనం, 12 శ్రీగంధం అనే కాన్సెప్ట్ పెట్టి మేము డ్రిప్ ఇరిగేషన్, ఈ సోలార్ ఫెన్సింగ్, సో ఫుల్ 24 hours సెక్యూరిటీ అనే ఫెసిలిటీ కల్పిస్తున్నాం మేము. ఓకే, సో కస్టమర్స్ ఏమో వచ్చి చెట్లను పెంచడం అవసరం లేదు, మొత్తం ఫార్మ్ ల్యాండ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళే చూసుకుంటారు. జస్ట్ మనం ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అంతా మెయింటెనెన్స్ మొత్తం మీదే బాధ్యత. సో దీనివల్ల కస్టమర్స్కి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయంటారు? డెఫినెట్గా వస్తుంది మేడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కస్టమర్ అయినా ల్యాండ్ కొనే ముందు దానికి ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది అనేది ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు మనం కస్టమర్ ఆలోచించే దాంట్లో మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మనం చెట్లను అనేది కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాల్లో ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి అయితే మలబార్ అనేది కటింగ్ వస్తుంది. వాళ్ళకు ఒకసారి కటింగ్ అయిన తర్వాత వాళ్ళకి డబ్బులు మేము ఇచ్చినాం, ఎంఓయూ ప్రకారంగా మేము ఇచ్చినామంటే వాళ్ళకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అప్పుడు. సో అప్పటికి ఆ 24 సంవత్సరాలు వాళ్ళు ఇంకా మేము తొందరగా కట్టేసుకొని మాకు రిజిస్ట్రేషన్ చేసుకునే స్టేజ్ కూడా వస్తారు అప్పుడు. ఆల్రెడీ అది ఉంటుంది కదా, డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ ఉంది, ఇంకా గ్రాడ్యువల్ గా టోటల్ గా కంప్లీట్ చేస్తాం. సో ఇప్పుడు కస్టమర్స్ కి ₹0 ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. అవును, అంతే కదా, మొత్తం మాదే కదా. అంటే డ్రిప్ ఇరిగేషన్ మాదే, చెట్లు పెట్టడం మాదే, మెయింటెనెన్స్ మాదే, సెక్యూరిటీ మాదే,
అంత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ల్యాండ్ కొనుక్కుంటున్నారు. వాళ్ళ ల్యాండ్ కొనుక్కుంటే వాళ్ళ ల్యాండ్లో మా కంపెనీ మేము దాంట్లో చెట్లు పెట్టి 18 సంవత్సరాలు మేము సెక్యూరిటీ, దాంతోపాటు ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఆదాయం కూడా ఇస్తున్నాం కదా. ఇది ఇంకొకటి ముఖ్యంగా విషయం ఏంటంటే 24 నెలలు సులభ వాయిదాల్లో కూడా పెట్టాం కాబట్టి అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కస్టమర్కు ఈజీగా కట్టుకునే ఫెసిలిటీ, ప్రెషర్ కూడా ఉండదు. ప్రెషర్ ఉండదు. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, అనిల్ గారు. నమస్కారం మేడం. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ యాక్చువల్లీ అది ఇప్పుడు మనం యాదాద్రి సైడ్ చాలా ఫామ్ లాంచ్ ఇలా వస్తూనే ఉన్నాయి. కాకపోతే కాన్ఫిడెన్స్ మీ వెంచర్ నుంచి డిఫరెంట్ ఏంటండి? అంటే లైక్ చాలా వెంచర్ చాలా వస్తున్నాయి అక్కడ యాదాద్రిలో, ఇట్లాగే ఫామ్ లైన్స్ అంటున్నారు. బట్ కస్టమర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. వేరే ఈఎంఐ ఇస్తున్నారు అనుకోండి, బట్ స్టిల్ వాట్స్ ద కాన్ఫిడెన్స్ యూ ఆర్ ప్రొవైడింగ్ ఫర్ ద కస్టమర్? ఆల్రెడీ మేము 100 మంది కస్టమర్లకు రిజిస్ట్రేషన్ చేసినాము. 100 మంది ప్లాట్లలో ప్లాంటేషన్ చేసినాం, డ్రిప్ ఇరిగేషన్ చేసినాం. మీరు వచ్చి చూడండి, చూసిన తర్వాత అప్పుడు మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చాలా మంది కంపెనీస్ కూడా గ్రీనరీకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎక్కువ గ్రీనరీకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. కేసీఆర్ గారు ముఖ్యంగా హరితహారం అనే కాన్సెప్ట్తోనే తెలంగాణ అంతటా కొన్ని కోట్ల చెట్లు ప్రతి గ్రామంలో ప్రతి రోడ్లో ఉండాలనే కాన్సెప్ట్ హరితహారం. సో మేము కూడా దాన్ని బేస్ చేసుకొని ఈ కాన్సెప్ట్ అనేది మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ప్లాట్ అనేది ఏరియా అనేది ఫిక్స్డ్ ఏరియా ఉంటుందా, లేదంటే మన కస్టమర్ ఇష్ట ప్రకారం తీసుకోవచ్చు? కస్టమర్కు కొందరికి ఈస్ట్ నచ్చుతుంది, కొందరికి వెస్ట్ నచ్చుతుంది, కొందరికి నార్త్ నచ్చుతుంది. వాళ్ళ ఇష్ట ప్రకారంగా మనం అలాట్మెంట్ ఇస్తాం కదా. ఓకే, సో ఎన్ని గజాలైనా తీసుకోవచ్చు అంటారా? ఓకే, సో ఆ గజాలు పెరిగే కొద్దీ ఒక ప్లాట్ 605 గజాలు ఉంటుంది మేడం. అంటే 605 గజాలు ఈక్వలెంట్ 5 గుంటలు. వాళ్ళకు ఒకవేళ ఇంకా 10 గుంటలు కావాలంటే అడ్జసెంట్లో ఉన్న 5 గుంటలు కలిపి ఇచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే ల్యాండ్ ఇప్పుడు 600 గజాలు ప్లాట్ తీసుకుంటే మీరు చెట్లు పెడతారని చెప్తున్నారు. ఇప్పుడు నాకు చెట్లు వద్దు, నేను ఏమైనా కట్టుకోవాలి అక్కడ, మీకు వద్దు అనుకుంటే మీరు ఫామ్ హౌస్ కూడా మేము కట్టియాలన్నా కూడా మేము కట్టిస్తాం. ఏదో ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నాను, ఒక కమర్షియల్ ఫామ్ ల్యాండ్ కాబట్టి ఫామ్ హౌస్ కట్టుకుంటే బాగుంటుంది ఆ లొకేషన్. ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ కానీ ల్యాండ్ గ్రౌండ్ పొల్యూషన్ కానీ అట్లాంటిది ఏమి ఉండదు కాబట్టి ఆ ఏరియాలో ఫ్యూచర్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా అంటే హైదరాబాద్లో చెట్లు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చెట్లు పెట్టాలనేది ఒకటి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మంచి తెలంగాణలో హైదరాబాద్ ఒక హార్ట్. సో అట్లాంటి మహానగరం దాన్ని బాగా ఓ గ్రీనరీ కాన్సెప్ట్ పెట్టాలనేది వాళ్ళ ఆలోచన ప్రకారం ఇంకా తెలంగాణలో ఇంకా అంతటా కూడా వాళ్ళు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. మరి మేము కూడా వాళ్ళ ఆలోచనతో కూడా మేము కూడా చెట్ల కాన్సెప్ట్ అనేది పెట్టుకున్నాం. ఓకే, సూర్యాపేట నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ అనిల్ కుమార్ గారు, సార్ చెప్పండి. ఇప్పుడు ఎర్రచందనం వేస్తారు, మీరు మా ప్లేట్లో వేస్తా ఉంటారు, మరి వేరే వేస్తానంటారు. వీటికి ట్యాక్సెస్ మా మీద చేస్తారా, మీరు విడిగా ఉంటుందా? ఎంత ట్యాక్స్ పడడానికి వచ్చేట సార్? ట్యాక్స్ ఉండదండి దీనికి. మన కొట్టి అమ్మితే ట్యాక్స్ గవర్నమెంట్ మన తర్వాత మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి దానికి వాళ్ళు ఒక చెట్టు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ మనుషులు అంటే వాళ్ళ అఫీషియల్స్ వచ్చి దానికి ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ ఇచ్చిన తర్వాత మనకు ఒక లెటర్ ఇస్తారు. ఆ లెటర్ ఇచ్చిన తర్వాత మనము దాన్ని కొట్టి ఎవరికైనా అమ్మే ఫెసిలిటీ మనకు ఉంటుంది. అది కావాలంటే మీరు మా కంపెనీకి వస్తే మీకు ఆ లెటర్ కూడా చూపిస్తాం. ఓకే, సో 18 ఇయర్స్ వరకు అని చెప్తున్నారు. సో ఆఫ్టర్ 18 ఇయర్స్ ఏంటిది పరిస్థితి? ఆఫ్టర్ 18 ఇయర్స్ అది చాలు మేడం. అంటే 18 ఇయర్స్ అనేది చాలా ఎక్కువ. ఆ 18 ఇయర్స్ వరకు వాళ్ళ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, దాంతోపాటు ఆ చెట్లు దాని వాల్యూ పెరుగుతుంది. అది చాలు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా సాటర్డే కానీ సండే కానీ వాళ్ళ ఫ్యామిలీతో పోయి అక్కడ ఆ ఫామ్ ల్యాండ్లో అక్కడ ఉన్న ఏదైతే ఉంటుందో ఆ చెట్లను వాళ్ళు చూసుకొని కొంచెం ఒక 2-3 గంటలు అక్కడ రిలాక్స్ చేసుకో. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఇప్పుడు ల్యాండ్ చెప్తున్నారు మేడం, శ్రీవాణి ఫార్మ్ ల్యాండ్స్ అని. అవును, ఇప్పుడు డౌన్ పేమెంట్ ఏమన్నా కట్టాలా మేడం? ప్లాట్ అలాట్మెంట్కి 1 lakh rupees మీరు అడ్వాన్స్ కట్టాలి. దాని తర్వాత మీకు 24 నెలలు సులభ వాయిదాల్లో మేము ఇస్తున్నాం మా కంపెనీ ద్వారా.
ఓకే. సో దాని 24 నెలలు కట్టిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ చేసి మీకు ఒక ఎంఓయూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ముందుగానే అంటే ఎంత కట్టాలంటారు? ఇప్పుడు 1 lakh కాదు, కొంచెం ఎక్కువ అమౌంట్ పే చేయాలనుకోండి, రిజిస్ట్రేషన్ వెంటనే చేసేస్తారా? కస్టమర్కి ఒకవేళ ఒక్కొక్కరు అంటే మా దగ్గర 1 lakh లేవు, ఒక 50,000 కడతామంటే నో ప్రాబ్లం, 50,000 అయినా కట్టొచ్చు. కాకపోతే దాని తర్వాత మళ్ళీ మిగతా బ్యాలెన్స్ 50,000 కడితే వాళ్ళకి ప్లాట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అంటే దాన్ని బుక్ చేస్తారన్నమాట, రిజర్వ్ చేస్తారు ఆ ప్లాట్ ని. ఓకే. ఇక అది వాళ్ళకే ఉంటుంది, మళ్ళీ దానికి వేరే వాళ్ళకి అలాట్మెంట్ ఉండదు. ఓకే. సో ఒకవేళ నేను కొనుక్కున్నాను, మళ్ళీ నాకు వద్దు, 3 మీరు years వద్దు తర్వాత అనుకుంటే 3-4 years తర్వాత నేను అమ్మేద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని ఒకవేళ మీరు అమ్మాలి అనుకుంటే మేము మా కంపెనీ పర్చేస్ చేస్తుంది, దాని తర్వాత మీకు బెనిఫిట్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మేము మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతాం కదా, దాన్ని తీసుకొని మేము ఉంచుకోం కదా. ఓకే. నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో రాజు గారు. హలో రాజు గారు. ఓకే. సో ఇందాక మీరు చెప్పారు అంటే 3 years తర్వాత అది, ఇప్పుడు మీరు ఇన్స్టాల్మెంట్ అంటే డౌన్ పేమెంట్ కట్టుకోవాలి, దాన్ని రిజర్వ్ చేసుకోవాలి, తర్వాత 24 months మనం ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. ఇప్పుడు టైం పెరిగే కొద్దీ దాని ల్యాండ్ రేట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ వాల్యూమే ఉంటుందా? చెట్ల వాల్యూ కూడా పెరుగుతుంది కదా. సో అంటే ఇప్పుడు ఈ సులభ వాయిదాలు కట్టాలంటున్నారు కదా, సో అవి ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుందా? ఇప్పుడు ల్యాండ్ రేట్ పెరిగింది కాబట్టి ఇది పెరుగుతుంది అంటారా? ఫిక్స్డ్ ఉంటుంది, మళ్ళీ దాన్ని చేంజెస్ చేసేది ఏముండదు. ఓకే. సో ఇందాక చెట్లు చెప్పారంటే దాని గురించి చెప్పారంటే మనకి మాలాబార్, గంధము, శ్రీచందనం, ఎర్రచందనం నుంచి మనకి ఏంటి లాభాలు? ఎర్రచందనం అనేది మేడం మార్కెట్లో ఒక కిలో మార్కెట్లో అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో 6,000 రూపాయలు అమ్ముతున్నారు. అంటే ఒక్క చెట్టుకు మినిమం ఒక 50 కేజీలు అనేది వస్తుంది. 50 కేజీస్ 50 కేజీస్ ఇంటూ 6,000 5 30,000 రూపాయలు. అట్లా మిగతా ఎన్ని చెట్లు? టోటల్ 12 చెట్లు. 12 చెట్లు అంటే 12 ఇంటూ 30,000, దగ్గర ఒక 3.5 లక్షల రూపాయలు ఎవ్రీ 6 yearsకు మలబార్ ద్వారా వచ్చే ఇన్కమ్ మినిమం మేడం. దాంట్లో వాళ్ళు బ్యాంక్లో 10 లక్షలు, వాళ్ళు 10 సంవత్సరాలు బ్యాంక్లో పెట్టుకుంటే ఏమీ రాదు, 10 లక్షలకు 10 లక్షలు వస్తుంది. ఇక్కడ వాళ్ళు ల్యాండ్ను కొంటున్నారు అంతే, చెట్లను కొనట్లే కదా. చెట్లను మేము ఇస్తున్నాం, డ్రిప్ ఇరిగేషన్ మేము ఇస్తున్నాం, సెక్యూరిటీ మేము కల్పిస్తున్నాం, వాళ్ళకు 18 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తున్నాం. మళ్ళీ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి మేము కటింగ్ అయిన తర్వాత వచ్చే లాభంలో 50% వాళ్ళకి ఇస్తున్నాం, 50% మేము తీసుకుంటున్నాం. వాళ్ళ ప్రతి ప్లాట్కు 30 ఫీట్ల రోడ్ ఇస్తున్నాం. ఫామ్ ల్యాండ్లో 30 ఫీట్ల రోడ్ అనేది ఎక్కడ ఉండదు, మేము 30 ఫీట్ల రోడ్ ఇచ్చినాం ప్రతి ప్లాట్కి. సో ఈ 30 ఫీట్ల రోడ్ ఎందువల్ల అంటే మీరు అంటున్నారు కస్టమర్ ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఒకవేళ మీరు అన్నట్టు ఒకవేళ ఏదైనా ఫామ్ హౌస్ కానీ లేకపోతే రెసిడెన్షియల్ హౌస్ కానీ కట్టుకోవాలి అనుకుంటే వాళ్ళ ఆలోచన వస్తే కట్టుకోవచ్చు. ఎందుకంటే 33 ఫీట్ల రోడ్ అనేది ఎనఫ్ మినిమం. ఏది మామూలుగా అది డొమెస్టిక్ లేఅవుట్లో ఉంటుంది, కానీ మేము అగ్రికల్చర్ లేఅవుట్లో 30 ఫీట్ల రోడ్ ఇచ్చినాం, ఇన్నర్ రోడ్ కానీ మెయిన్ రోడ్ కానీ. ఒకవేళ కస్టమర్ రేపు ఇంకా సెట్ బ్యాక్ తీసుకొని ఇంకా కట్టుకోవాలనుకుంటే కూడా ఇంకొక 3 ఫీట్లు కూడా దాన్ని వదిలేసి కట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా. అది వాళ్ళు దాన్ని ల్యాండ్ కన్వర్షన్ చేసుకుంటే అప్పుడు స్క్వేర్ యార్డ్లో వాళ్ళు అమ్ముకోవచ్చు, అప్పుడు దాని వాల్యూ కూడా పెరుగుతుంది. స్క్వేర్ యార్డ్లో వాల్యూ పెరుగుతుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, దాంతోపాటు చెట్లను కూడా మేము పెంచుతాం కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఇస్తాం కాబట్టి ఒకవేళ వాళ్ళకు వద్దు అనుకుంటే కూడా వాళ్ళకు కొన్న వాళ్ళకు కూడా బెనిఫిట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్లాంటేషన్ ఉంటుంది, దాంట్లో సెక్యూరిటీ అనేది ఉంటుంది. డ్రిప్ ఇరిగేషన్ అయితే వాటర్ అయితే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఓకే. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం జరుగుతుంది కదండి. అవునండి. ఇప్పుడు మళ్ళీ ఒక కస్టమర్ ₹1,00,000 కానీ ఎగ్జిక్యూటివ్ గా పెట్టుబడి పెడతానికి ఆలోచిస్తారండి. ఇప్పుడు మనకి నడుస్తున్న అగ్రిగోల్డ్ సంస్థలు లాంటి మోసాలకే ప్రభుత్వాలు పార్లమెంట్ జరిగిన చర్చల్లోనే ఒక ఇలువ లేకుండా చేస్తున్నారండి. మీలా టీవీ ఛానల్లో ఇలా ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేసి ఒక కస్టమర్ నష్టపోయిన తర్వాత మార్కెట్ సంబంధం అనే గారికి వెళ్తుంది కదండి. అది ఎవరో చేస్తే మార్కెట్లో అది అందరికీ రుద్దడం అది సరికాదు కదా. ఇప్పుడు ఎవరో ఒకరు చేసిన తప్పుకు అందరు బలి చేయడం తప్పు కదా అది. ఓకే. సో సెక్యూరిటీ ఏ పరంగా ఇస్తారు మరి?
సెక్యూరిటీ మేడం 18 సంవత్సరాలు సెక్యూరిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది. మేము మా ఫ్యూచర్ కాన్సెప్ట్ కూడా మేము నెక్స్ట్ ఏ వెంచర్ వేసినా మేము ఈ గ్రీనరీ కాన్సెప్ట్ అనే దాంట్లోనే మేము ముందుకెళ్తాం. సో సో మీరు చాలా మంది కమర్షియల్గా ఆలోచిస్తూ ఉంటారు, అంటే ప్లాట్ సేల్ చేయాలి అలా అనేసి, కానీ మీరు ఓన్లీ గ్రీనరీ వాటి గురించి అంటే ఆలోచిస్తున్నారు. మాకు ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే మాకు యాక్చువల్గా మేము అంటే మాది రైతు కుటుంబం మేడం ముఖ్యంగా. అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్ చెట్లను పెంచాలి బాగా, అంటే అగ్రికల్చర్ చేయాలన్న ఆలోచన నాకు. సో అది లక్కీగా నాకు ఈ థాట్ వచ్చి రావడము, మా డైరెక్టర్స్ అందరితో మేము ఒక మాట్లాడుకోవడము, ఇది బాగుంటుంది, ఈ కాన్సెప్ట్ పెడితే కస్టమర్లకు కూడా బెనిఫిట్ అనేది జరుగుతుంది, మనం ఒక వెంచర్ చేస్తే మళ్ళీ ఇంకో వెంచర్ కూడా మనకు ఈజీగా మనం మూవ్ అవుతాం అనేది మేము మా డైరెక్టర్లతో అందరితో కూర్చొని మేము ఇది డిసైడ్ చేసిన తర్వాత వితౌట్ డెవలప్మెంటే మేము 100 ప్లాట్లు అమ్మినాం మేడం, వితౌట్ డెవలప్మెంట్. ఇప్పుడు వాళ్ళ దాంట్లో చెట్లు పెట్టినాం, డ్రిప్ ఇరిగేషన్ చేసినాం, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు ఈరోజు, ఉంటారా లేదు? ఇప్పుడు వాళ్ళది ల్యాండ్ కూడా పెరిగినట్టే కదా, అప్పుడు మేము తక్కువ రేట్కి అమ్మినాం, ఇప్పుడు వాళ్ళకు బెనిఫిటే కదా. ఇంతకుముందు మా దగ్గర కొన్న వాళ్ళకి అది కస్టమర్లు అది ఆలోచిస్తారు కదా మేడం. అది అవును, ఈ చెట్టు ఇది దాదాపు ఒక 1 year అయింది పెట్టి, అందుకే ఇంత హైట్ పెరిగింది అనేది కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. ఈరోజు కస్టమర్ కూడా అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు మేడం. కస్టమర్ కూడా ప్రతిదీ ఆలోచించే తీసుకుంటున్నారు. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో జగన్ గారు, చెప్పండి. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. అది ఇక్కడ నియర్ యాదాద్రి అన్నారు కదా, ఇక్కడ పర్టికులర్ లొకేషన్ అని. జగన్ గారు, ఇది జైన్ టెంపుల్ దాటిన తర్వాత అలింపూర్ గ్రామం, బచ్చినపేట మండలం. ఇప్పుడు ఇంతకుముందు వరంగల్ జిల్లా ఉండేది, ఇప్పుడు జనగాం జిల్లాకి అది మా సైట్ ఉంది. అది నియర్ కుమరవెల్లి దేవస్థానం, సిద్దిపేట, యాదాద్రి, జనగాం జిల్లా మధ్యలో, 3 జిల్లాల మధ్యలో మా సైట్ ఉందండి. సో ల్యాండ్ అనేది అదొక పెద్ద ఎసెట్, ల్యాండ్ మన పేరు మీద ఉన్నప్పుడు. సో అంటే ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరికి 100 గజాలు 200 గజాలు ఇళ్ల స్థలాలు ఉంటాయి, కానీ అగ్రికల్చర్ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడంతా ఈ ఫామ్ ల్యాండ్స్, ఫామ్ హౌస్ అనేది కల్చర్ వచ్చింది. అంటే మామూలు జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు శనివారం ఆదివారం అంటే సినిమాకో లేకపోతే ఇంకెక్కడనో పిల్లలు ఫ్యామిలీతోని తీసుకెళ్ళ, ఇంకా అక్కడ ఎక్కడో పోయేదానికంటే ఉన్న ఏదైతే మన ప్లేస్కే వెళ్ళి మన ప్లేస్లో ఉన్న చెట్లను చూసి ఆ ఎంజాయ్మెంట్ వేరు ఉంటుంది. అది పెద్దది, అంటే మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీ అనేది కనిపిస్తుంది. సో అది ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, సో కస్టమర్ ఓన్లీ ల్యాండ్ కొని 0% ఇన్వెస్ట్మెంట్ తోటి మళ్ళీ లాభాలు పొందొచ్చు. సో అది వేరే చోట అది కనిపించదు మనకి, అంతే కదా. ఇప్పుడు డొమెస్టిక్ లేఅవుట్ అంటే ప్లాట్ అనేదే ఉంటుంది. సో ఇది ఏంటంటే అగ్రికల్చర్ కాన్సెప్ట్ కాబట్టి కస్టమర్ కూడా ఈజీగా, అంటే 24 నెలలు వాళ్ళు కట్టుకునే ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నాం. అంటే ఇది 3 లక్షల రూపాయలు అనేది చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్ కాదు. ఎందుకంటే 200 గజాలకు 3 లక్షలు 5 లక్షలు పెట్టి కొంటారు. మరి ఇది 605 గజాలు, మరి దీంట్లో మేము 18 ఏళ్ళ మెయింటెనెన్స్ ఇస్తున్నాం, వాళ్ళకి అది చాలు కదా. దాంతోపాటు వాళ్ళకి MOU కూడా ఇస్తున్నాం. ఓకే, సో స్టీవెన్ ఫామ్ ల్యాండ్స్ సైలెంట్ ఫీచర్స్ ఏంటి, మీరు కస్టమర్లకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కస్టమర్లకు మా స్టీవెన్ ఫామ్ ల్యాండ్స్ ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మేడం. స్టీవెన్ ఫామ్ ల్యాండ్స్లో ఎవరైతే ఇంతకుముందు కొన్నారో వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేశాం, వాళ్ళందరికీ ప్లాంటేషన్ చేశాం, దాంతోపాటు డ్రిప్ ఇరిగేషన్ సెక్యూరిటీ అనేది కల్పించాం. ఇప్పుడు ఉన్న కస్టమర్లకు ఇన్స్టాల్మెంట్ అనే ఫెసిలిటీ కల్పిస్తున్నాం. ఇంతకుముందు అవుట్ రేట్ అమ్మాం, ఇప్పుడు ఇన్స్టాల్మెంట్, ఓన్లీ ఇన్స్టాల్మెంట్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కస్టమర్ కొనుక్కోవాలి. కస్టమర్ మన దాంట్లో ఒక 5 గుంటలు ఈక్వలెంట్ 605 గజాలు. 605 గజాల్లో ఆ 24 నెలలు కంప్లీట్ అయిపోయే లోపల ఆయనకున్న 26 మలబార్ కానీ 12 శ్రీగంధం, 12 ఎర్రచందనం, 50 చెట్లు. ఆ 50 చెట్లు కనీసం ఆ 24 నెలలు అయ్యే లోపల కనీసం ఒక 3-4 ఫీట్లు పెరుగుతుంది. అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు మేడం కస్టమర్. రిజిస్ట్రేషన్ కాకముందే అంత హైట్ పెరిగినప్పుడు రిజిస్ట్రేషన్ అయినాక ఇంకెంత అది ఉంటుంది. అంటే కస్టమర్కు ఒక కాన్ఫిడెంట్ అనేది కల్పిస్తున్నాం కదా మేము. సో కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉందంటే, ఇప్పుడు మీ దగ్గర 100 ప్లాట్లు కొన్నారు కదా, సో వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? వాళ్ళది బాగుంది మేడం, ఎందుకంటే వాళ్ళకి తక్కువ రేట్లో అమ్మాము. ఇప్పుడు కొన్న కస్టమర్ ఇంతకుముందు ఉన్న కొన్న కస్టమర్ ఎంత హ్యాపీగా ఉంటాడు కదా, డెఫినెట్గా ఉంటాడు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇది వాళ్ళ స్టీవెన్ ఫామ్ ల్యాండ్ గురించి. చూస్తూనే ఉండండి బేసిక్స్ న్యూస్. నమస్తే.